అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్ననే మనం చూసాం ఆయన మిస్సింగ్ కేసు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెడతాం కూడా నిజంగా అది చాలా బాధాకర విషయంగా నేను తెలియజేస్తాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. చాలా మంచి వ్యక్తి. అంటే ఒక దుర్మార్గపు పరిపాలన వల్ల, దుర్మార్గపు మనుషుల వల్ల ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మరి గత ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ రాజు నిర్లక్ష్యం వల్ల కానీ ఇవాళ ఒక అమాయకుడు, ఒక నిజాయితీ గల ఆఫీసర్, ఉన్నతాధికారి ఇవాళ బలైన పరిస్థితి మన నియోజకవర్గంలో, మన నరసాపురం నియోజకవర్గంలో చూస్తున్నాం మనం. అతను నిజంగా చాలా నిజాయితీగా ఉన్నాడు. ఆయన దీంట్లో ఎక్కడా కూడా ఏది ఆశించి చేసింది ఏమి లేదు కాదు. నేను చాలా బాధపడేవారు నాతోటైనా, చాలా ఆవేదన వ్యక్తం చేసేవారు ఆయన. నిజంగా ఇతనికి ఏదన్నా జరిగితే గనక మరి వీళ్ళ భార్యకు కానీ వీళ్ళ బిడ్డలకు కానీ ఎవరు సమాధానం చెప్పగలరు, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను ఇవాళ ఒక నరసాపురం శాసనసభ్యుడిగా నేను ఇవాళ మాట్లాడుతున్నాను. నేను మరి ఆ రోజున మరి శాసనసభ్యులుగా ఉన్న ప్రసాద్ రాజు గారి సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టకుండా ఉండడానికి. నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత, పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. నిజంగా అతనికంటూ ఏదైనా జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే గనక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గత శాసనసభ్యుల మీద, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దవేజీ మీద కేసు పెట్టిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఒక అపంసపం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు. అతను హార్ట్ పేషెంట్, అతను కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు. అతను కూడా చాలా టెన్షన్ పడేవాడు ఆయన. దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఇక్కడ ఒక శాసనసభ్యునిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను పూర్తిగా నేను అండగా మీకు ఉంటానని చెప్పి నేను భరోసాను కల్పిస్తున్నాను. ఆయన కూడా వెంకటరమణ గారు కూడా దయచేసి చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకే ఇబ్బంది రాదు, మీరు రండి ఇక్కడికి. గవర్నమెంట్ మీ తరపున మీకు మీ వెనకాల ఉంటుంది. మీకు అవసరమైతే కలెక్టర్ గారి దృష్టిలో కానీ, అవసరమైతే సీఎం గారి దృష్టిలో కన్నా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. దీనికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ వెంటనే ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కట్టుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. అతని పంటి కూడా ఉంది. పంటి కూడా అతను కూడా బయట నుంచి తెచ్చుకున్నారు పంటి. ఆ పంటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మేము ఆ 2 పంటిలతోటి ఇవాళ ఒకటి గవర్నమెంట్ది, 2 పంటిలతోటి కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇవాళ అది రోజు వర్క్ జరుగుతుందట. Research based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. మరి ఏదైతే ఈ అన్యాయంగా మరి వెంకటరమణరావు గారు పాపం ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పంటి విషయంలో కూడా మొన్ననే ఆక్షన్ పిలిచారు, మొన్న వేలంపాట పెట్టారు. మరి ఆ రోజు పాటదారులు ఎవరు రాకపోవడం వల్ల మరలా అది రేట్ అన్నది ఒకసారి మరి చూసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టినాను. మరొకసారి ఆ పాటని ఒకసారి పెట్టే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏదైతే వెంకటరమణ గారికి, వారి కుటుంబానికి, ఆయనకి గవర్నమెంట్ నుంచి పూర్తిగా మేము సపోర్ట్గా సహకారంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను గారు మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. అవసరమైతే నేను అధిష్టానంతో గవర్నమెంట్ తోటి మాట్లాడి మీకు సహకరించే విధంగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను మరి ఈ కార్యక్రమానికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఏంటంటే
ఎవరైతే దీనికి బాధ్యత వహించారో, అది జాయింట్ యాక్షన్ కమిటీ అవ్వచ్చు, మరి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ అవ్వచ్చు, మరి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దవేజీ అవ్వచ్చు, ఏదైనా జరగరాంది జరిగితే గనక వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా దృష్టి కూడా ఆయన లెటర్ ఇచ్చారని చెప్పారు, వాట్సాప్ లో ఏదో పెట్టారని చెప్పారు. అది ఇంకా మా దృష్టికి రాలేదు, మేము కూడా కనుక్కున్నాం. నేను కూడా పొద్దున్న మార్నింగ్ చూసాను, నేను కూడా వీడియోలో చూసుకున్నాం. అదేదన్నా ఉంటే గనక కళ్యాణ్ గారితో కూడా మేము ఆయనతో కూడా డిస్కస్ చేసి ఫస్ట్ అతను ఎక్కడన్నా ఉన్నా హ్యాపీగా ఉంటే గనక మనందరికీ మంచిది. అది పాపం ఆయనకి ఏమీ దీంట్లో కూడా ఏ తప్పు లేదు. నిజంగా ఒక సిన్సియర్ జాబ్ చేసుకునే వ్యక్తి అతను. ఆయన క్యారియర్ లో కనుక ఎన్నాళ్ళ సర్వీస్ లో కనుక ఎక్కడ కూడా అవినీతి చేసిన వ్యక్తి కాదు. నేను కూడా దగ్గరగా చూశాను అతను నిజాయితీ ఏంటన్నది కూడా నాకు కూడా తెలిసింది. మరి అలాంటి వ్యక్తిని మరి ఈ రకంగా ఈ ఇరకాటంలో పెడతాం కూడా మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలని చెప్పి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.